జగనన్న లేఅవుట్లకు సంబంధించి కూడా అంటే పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో అటు భూమి చదును విషయంలో కానివ్వండి అలా కన్స్ట్రక్షన్ విషయంలో కానివ్వండి చాలా అవకతవకలు అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏపీ వ్యాప్తంగా జగనన్న లేఅవుట్లో విషయానికి సంబంధించి ఈ లేఅవుట్ల పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, చూస్తే ఏపీ వ్యాప్తంగా జగనన్న లేఅవుట్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీంతో హౌసింగ్ లో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం ముసుగులో గత వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతి అక్రమాలకు తెరతీసింది. ఇక పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్లకు భూసేకరణ, మెరక పనులు, మౌలిక వసతుల కల్పన, ఇళ్ల నిర్మాణం ఇలా ప్రతి దశలోనూ భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. వైసీపీ సర్కార్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులతో కూడిన లేఖలు రాస్తున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ హౌసింగ్ లేఅవుట్లో అవినీతిపై విచారణ జరిపించాలని కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత నెలలో చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే విచారణకు ఆదేశించారు. కడప జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విచారణ చేయగా పులివెందుల లేఅవుట్లో 2000కు పైగా ఇళ్ల స్థలాలను అనర్హులకు కేటాయించారని తెలిసింది. ఇక ఆ ఒక్క లేఅవుట్లోని ఇళ్లకే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా 82 కోట్లు విడుదల చేయగా ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఏపీ వ్యాప్తంగా జగనన్న లేఅవుట్ల పైన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిర్మా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగనన్న లేఅవుట్ లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే హౌసింగ్ లో జరిగిన అక్రమాలు ఏవైతే జరిగినాయో అన్ని కూడా వెలికి తీయాలన్న ఉద్దేశంతోనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పటికే కార్యాచరణ మొత్తం కూడా రూపొందిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా గడిచిన 5 ఏళ్లలో జగనన్న కాలనీల పేరుతో ఏదైతే నిర్మాణం చేసిన ఇళ్లు కానీ లేకపోతే సేకరించిన స్థలాల్లో భారీగా అవినీతి జరిగిందంటూ కూడా చాలా మంది ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే కడప జిల్లా పులివెందుల్లో కూడా వేసిన జగనన్న లేఅవుట్ లో భారీ అక్రమాలు జరిగాయని చెప్పి ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో అక్కడ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ అక్రమాలు జరిగినాయని విజిలెన్స్ అధికారులు వాస్తవాలు తేటతెల్లం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జగనన్న లేఅవుట్ లో తనిఖీలు విస్తృతంగా చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జగనన్న లేఅవుట్లు అలాగే అక్కడ నిర్మాణాలు సంబంధించిన దాంట్లో తనిఖీలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడ జగనన్న కాలనీలకి ఈ స్థల సేకరణ చేసిన విషయాలే కావచ్చు, దాంట్లో నిర్మాణం చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవగాహన మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు విజిలెన్స్ అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్థలాలు లేఅవుట్లు ఏవైతే వేశారో ఆ లేఅవుట్ లో కూడా భారీ అక్రమాలు జరిగాయని చెప్పి కూడా స్థానిక ప్రజలతో పాటు స్థానిక నేతల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ విజిలెన్స్ తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ భూమి వాల్యూ చాలా తక్కువ రేటు ఉన్నప్పటికీ అది 2-3 ఎంతలో ఎక్కువ పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే ఈ నిర్మాణం సంబంధించి ఏదైతే నిర్మాణం చేశారో దాంట్లో కూడా భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి కూడా స్థానిక నేతలు అలాగే ప్రజలు కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మొత్తం కూడా తేటతెల్లమైంది. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని కూడా అక్కడ ప్రజానీకం కోరుతున్న పరిస్థితి ఉంది.